ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష వ్లాగ్స్. ఈరోజు నేను స్పెషల్ రెసిపీ మా అత్తమ్మ చేస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. అదేం రెసిపీ అంటే గొలాచి ఆమ్టి. మరాఠీలో గొలాచి ఆమ్టి అని అంటారు. ఇది చాలా ఫేమస్ మహారాష్ట్రన్ రెసిపీ ఇది అన్నమాట. ఇది బేసన్తో చేస్తారు. ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది వేడైన తర్వాత ఒక 3-4 స్పూన్ల కొబ్బరి ఇలా సన్నగా గ్రేట్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ తీసుకొని అది కూడా ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వెజ్, యాక్చువల్లీ ఇది వెజ్, కానీ నాన్ వెజ్, ఈ రెసిపీ నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది. ఇది జనరల్గా వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తినరు కదా, ఇది చేసుకొని తినండి, నాన్ వెజ్ తింటున్నట్టు ఫీల్ అవ్వండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బేసన్తో చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది లైట్ బ్రౌన్ వచ్చేసింది కదా, ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసేయాలి. చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక 1.5 టీ కప్ బేసన్ తీసుకొని అందులో 1.5 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, ఇంకా 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి ఇంకా వేసి కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. ఎలా అంటే మన చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఎలా కలుపుతుందో, సేమ్ అలానే కలుపుకోవాలి. చూడండి మా అత్తమ్మ కలుపుతుంది, మీరు కూడా అలా కలుపుకొని పక్కకు పెట్టండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక మిక్సీ జార్లో ఇందాక ఆనియన్స్ కొబ్బరి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసి ఇందులో గరం మసాలా కూడా వేసుకొని 2 ఇలాచి, 2 చెక్కలు, 3 లవంగాలు, షాజీరా వేసి అందులో వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి అది పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనము ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అందులోనే నేను రెసిపీ చేసేస్తున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయ్యాలి. ఇంతలోపు నేను ఇందాక డో చేసుకొని పెట్టుకున్నాను కదా, అది చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెడుతుంది మా అత్తమ్మ. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్ల ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఒక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వాటర్ పోయాలి. ఎన్ని వాటర్ పోయాలంటే 1 ఫుల్ గ్లాస్ వాటర్ పోయాలి. పోసిన తర్వాత అది వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక బేసన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాల్స్ని వేయాలన్నమాట. వేసి కొంచెం మసలనివ్వాలి. అవి కొంచెం కుక్ అవ్వాలి. కుక్ అయ్యేంత వరకు అది చూడండి అలా కుక్ అవ్వాలి. కుక్ అయ్యేంత వరకు అలా బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇందాక ఆనియన్ కొబ్బరి గరం మసాలా వేసి పేస్ట్ చేసాం కదా, అవి ఉడికిన తర్వాత ఈ పేస్ట్ని వేయాలన్నమాట. కొంచెం గ్రేవీ కొంచెం థిక్నెస్ కోసం ఏం చేశానంటే కొంచెం బేసన్ తీసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి కలిపి మళ్ళీ కొంచెం అందులో లిక్విడ్లా వేసి అందులో పోసాను అనమాట. కొంచెం థిక్నెస్ కోసమని పోసాను. తర్వాత అందులో ఒక 1/2 స్పూను ధనియా పౌడర్, 1/2 స్పూను జీరా పౌడర్ వేయాలి. వేసి కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. కొంచెం మసాలా అంతా దానికి పట్టనివ్వాలి. పట్టించితే ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసేసి
స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన గొలాచి ఆమ్టీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.